సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చింది, పట్నం నుంచి మా మరదలు కూడా వచ్చిందండి. ఈ ఒక్క రోజే ఉంటది, రేపు వెళ్ళిపోద్ది. మరి బాగా మరదలు అన్నాక ముద్దు ముచ్చట ఉండాలి కదా. ఊరు మొత్తం జనాలే ఉంటే మాకు ఏడండి ప్రైవసీ దొరికేది. అందుకే ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చా. ఈ కళ్యాణ మండపానికి ఎవరు రారా? అసలు ఇక్కడ ఏం ఫంక్షన్లు జరగవు. ఈ పాత పడ్డ కళ్యాణ మండపంలోనే మన కింద మీద పడబోతున్నాం. నీకు అన్ని తెలిసిము. నాకు అన్నీ కాదు, నీకు అన్నీ తెలుసు. అందుకే పిలవగానే వచ్చా కళ్యాణ మండపానికి. సిగ్గుండాలి కొంచెం అయినా. ఎప్పుడు ఇలాగే తిడుతుంటావు. వాడు ఎప్పుడు తిట్టడానికి ట్రై చేస్తున్నాడంటే వాడు ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అర్థమే పిచ్చిదాన్ని. నేను ఇన్ని చేసినా నువ్వే నన్ను అర్థం చేసుకోవబ్బా. ఎప్పుడు తిడుతూ ఉన్నా నీ పక్కనే ఉంటున్నానంటే నా ప్రేమ అర్థం చేసుకోరా పిచ్చోడా. అక్కడ సౌండ్ వస్తున్నాయి. ఎవరో వస్తున్నారు. ఏంట్రా తమ్ముడు లేటు? ఏం లేదన్నయ్య, చిన్న ప్యాకెట్ ఉంటే ఆడేసి వచ్చేస్తున్నా. ఇలా ప్యాకెట్ ఆడే ఆశ మొత్తం దొబ్బెట్టావు. ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది. కళ్యాణ మండపం అప్పుల్లో ఉంది. సర్లే, నువ్వెందుకు లేట్ అయ్యో? నేను ఆ కోడి పందాలకి వెళ్ళలే. దాని వల్ల అవ్వలేదు అప్పుల పాలు. ఊరుకో అన్నయ్య, సంపుతున్నావు అప్పటి నుంచి. అదేంట్రా, కోడి పందాలు ఆడితే కోళ్ళు కదా సస్తే. ఇలాంటి పంచులేసి ఇంకో 10 ఎకరాలు బాగొట్టావు. సర్లే, మా అన్నయ్య బాబు, నేను కండక్టర్ బాబు. అన్నయ్యకి పేషెంట్లు లేక నాకు ప్యాసింజర్ లేక మొత్తానికి అప్పులు పాలయ్యాం. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ వల్ల సగం అప్పులైంది. వాళ్ళు కూడా వస్తారు చూడండి. అన్నయ్య, నువ్వు ఎప్పటి నుంచో సంక్రాంతి రాగానే గంగిరెద్దులు చూడాలన్నావు కదా, వచ్చేసినాయి చూసావా? ఏనాయి డాన్స్ చేసేటప్పుడు తోక పైకి వచ్చేసింది. ఇదిగో మా మీద పంచులేయడం కాదు, ఫస్ట్ సంపాదించడం నేర్చుకోండి. ఏం సంపాదిస్తాం? మా సంపాదన మా షేవింగ్ కిట్ అంత ఉంటే మీ ఖర్చులు మీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. మీకు అమ్మాయి మేకప్ గురించి లేదంటే ఏజ్ గురించి వదిలేస్తే వేరే ఏం పంచలేదు. మందంతా ఏజీ. పిండి వంటలు చేయాలి, నాకు ఒక 50,000 ఇవ్వండి. పిండి వంటలు కాదు అవి, పిండి వంటలు. పిండి వంటలు మీ అమ్మగారి వంటలు మాకెందుకు? ఏవండి, నాకు కూడా 1,00,000 రూపాయలు కావాలి, గొబ్బెమ్మలు పెట్టాలి. అంతేనా? ఇదిగో అన్నయ్య, ఓ పెళ్ళని చెప్పింది ప్రతిదీ నేత్తనం, ఇంకా ఈ టైంలో కూడా. ఎవడంటాడు? నా మాటే అదేంటది. ఏది నిరూపించు. ముద్దు పెట్టు. చూసావా, నువ్వు పెట్టించుకోరా చూద్దాం. ఇప్పుడు చూడు, ఒకటే కదా 3 వస్తాయి. నేను పండగ రోజు చచ్చిపోతానో బాన్కాలి, ఇంత నాన్ సెన్స్ క్రైమ్ చేయను. ఇప్పుడు నువ్వు నాకు అగ్గి ఇవ్వాలన్నా ముద్దు ఇవ్వాలన్నా ఏం చేయాలి? మీరు మాకు పండగ కోసమో శారీ కొనుక్కోవాలి, గోల్డ్ ఇవ్వాలి, అదన్నీ ఇవ్వాలి. తర్వాత మగాడు అని ప్రూవ్ చేయాలి. ఎక్కడే ఇస్తాము, ఆల్రెడీ మంది అప్పుల్లో ఉందంటే మీరు అర్థం చేసుకోరు. ఏంటి ఆ సౌండ్లు ఏంటి? ఎలకలు దూరినట్టున్నాయి. కళ్యాణ మండపంలోకి ఎలుకలు వచ్చినాయా? ఎలుకలు కాదు, పంది కుక్కలే వచ్చినాయి కళ్యాణ మండపంలోకి. ఏమనుకున్నారు? ఇది నా మరదలు సంక్రాంతి కానీ ఊరు నుంచి వచ్చింది. ఒక్కరోజు అంటే వెళ్ళిపోద్ది సార్. అన్ని ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ చూసిన జనాలు ఉన్నారు. అందుకే రే, ఇది పెళ్లిళ్ళు చేసుకునే కళ్యాణ మండపం, పెళ్లి తర్వాత చేసుకునేది కాదు. పెళ్లి తర్వాత ఏం చేస్తారన్నయ్య? ఏ దొంగ, అన్ని చేస్తేనే మళ్ళీ అడుగుతావేంటి? లేదురా, ఇక్కడ అసలు టచ్ చేయనివ్వదు. టచ్ చేస్తే హైపరాది అండ్ టీమ్ లెట్స్ వెల్కమ్ అంటుంది. కాదండి ప్లీజ్, ఒక్క రోజుకి వదిలేండి చాలు. ఏంట్రా వదిలేసేది? అక్కడ ఆల్రెడీ అప్పులో తిరేస్తున్నాడు మమ్మల్ని. మీరు పులి బోన్ లో పెట్టిన మంకీ లాగా ఉన్నారు. ఇంత బిల్డప్ సీన్ కావాలా మీకు? సైలెన్స్ అయిపో. సార్, కాఫీ తాగుతారా? నేను కాఫీ తాగడానికి రాలేదు. మరి దేనికోసం వచ్చారు? అప్పు తీసుకొని సంవత్సరం ఏంది, తిరిగి ఇవ్వాలని తెలీదా? అప్పు తీసుకుందా నేను? నా చుట్టూ తిరుగు, దాని చుట్టూ తిరుగుతాడు నువ్వు.
అది కాదండి, కళ్యాణ మండపం బేరాలేం రావట్లేదు. ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి. పేపర్లు ఆడవండి అయ్యా, మా మండపంలో పెళ్లిళ్ళు అయితే కాపురాలు చల్లగా ఉంటాయని. నమ్మరండి, ఏ మా పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగినాయి. హలో అలా కాదు, పెళ్లి అన్ని స్వర్గంలో చేస్తారని చెప్తారు కదా. అవును. కానీ నా కాపురం ఈ నరకతో జరుగుతుంది. మొత్తం తీసుకో. నిన్ను చూసి కాదు, మీ ఏమని చూసి నేను వదిలేస్తున్నాను. ఓ మంచి ఫంక్షన్ చేసి నాకు అప్పు తీర్చేసే. ఒక మంచి పెళ్లి కళ్యాణ మండపంలో చేసి మీ అప్పు తీరుస్తాం. పక్క అంతవరకు ఇక్కడే కూర్చుంటాను. మండపంలో ఏం పెళ్లి జరుగుతుందో చూస్తా అంతే. ఎవరు వస్తారు సార్ పెళ్లిళ్ళు చేసుకోవడానికి? కొంచెం బయటికి వెళ్ళండి సార్, రేపు నుండి చేసుకోండి పెళ్లి. ఎక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూస్తా మొత్తం. ఒక్క మంచి బేరం వస్తే కళ్యాణ మండపంకి ఆ అప్పులోడు బాగా తీరిపోద్ది ఫస్ట్ మనకి. గురుగారు, పండగ అత్తగారి ఇంటికి వెళ్తారు కానీ మీరేంటి మా దగ్గరికి వచ్చారు? వెళ్ళాను, ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళారు? 5 years అయింది పోయి. మా కళ్యాణ మండపంకి మిమ్మల్ని ఎవరిని మేము ఇన్వైట్ చేయలేదు, మీరు ఎందుకు వచ్చినట్టు ఇంతకి? మా వాళ్ళు పెళ్ళోడు చేయాలి. మాకు కావాల్సింది కూడా ఇదే సార్. ఎందుకు ఎలా చేస్తారు? మా చేతిలో ఒక 5 లక్షలు పెడితే చాలు, పెళ్లి, మెహందీ ఫంక్షన్, సంగీత ఫంక్షన్, ఇంకా ఆటలు పాటలు డాన్సులు అన్ని ఎరక్కొడేస్తాం. అన్ని 5 లక్షల్లోనే. అందులో స్వావనం లేదు కదా. మా సైడ్ నుంచి ఆడపల్లి వాళ్ళు వస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకోవాలి. ఏడు చూసుకోపని నేను చూసుకుంటా. మీరు మా పెళ్లికి వచ్చిన పెద్దలు కాబట్టి మీకు అది సపరేట్ గా మనకు ఒక సీటింగ్ ఉంది అక్కడ. అమ్మలాలో పైడి కొమ్మలాలో పుట్టల గుమ్మలాలో సందల్లో నింపారే పల్లెలలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో. ఇదిగో పెళ్లి కూతురంటే సిగ్గుండాలి కాదమ్మా, సిగ్గుపడాలి. ఆల్రెడీ నిన్ను పెట్టుకున్నది సిగ్గుపడుతున్నారు. పెళ్లి కూతురు ఎవరు? మేము ఈ కళ్యాణ మండపం ఓనర్స్ అండి, నేను మా అన్నయ్య. ఏమండి, ఈ కళ్యాణ మండపం అచ్చిరాదండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాడికి బొచ్చు రాదు, ఇది అచ్చి రాదు, పోరా నువ్వు. డబ్బు ఇవ్వకపోతే ఆడపిల్లలను తీసుకెళ్ళిపోతాను, అదేందా? ఒరే, నీకు డబ్బులు కావాలా ఆడపిల్లలు కావాలా? దేనికోసం వచ్చావు నువ్వు? దేనికి వచ్చినా నాకు ఆడలు కావాలంతే. కాదబ్బాయి, మా అమ్మాయి పెళ్లి నువ్వు బాగా చేసావు అనుకో, వీళ్ళందరి పెళ్లిళ్ళు కూడా నీ కళ్యాణ మండపంలోనే చేయిస్తాం. ఆ కళ్యాణ మండపం ఏదో నాకు ఇచ్చి చేస్తానట్టు చెప్పారు. ఈ డిస్కషన్ అంతా ఆపి త్వరగా పెళ్లి చేయండి. అమ్మా తర్వాత నాకు అది తండ్రి లేని పిల్ల. ఏమీ లేని పిల్ల. ఏమీ లేని పిల్ల అంటే సిగ్గు లేని పిల్లనా నీ అలా ఉద్దేశం? కాదు, కరువు పిల్ల అంటున్నాను. అటు వెళ్ళి కూర్చోండి. ఏమండి, ఆది నిరుపం, ఇప్పుడు ఆడపెళ్లి వారు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మా మగ పెళ్లి వారు వస్తారు, రిసీవ్ చేసుకోండి. షూర్ సార్. అందరు బానే వచ్చారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇక్కడ ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళే పెళ్లి కొడుకు. నోకరాజు నువ్వేనా? సూపర్ రా. వాడు కాదు. మరి ఎరా పాటలే అనుకున్న పెళ్లి పీటలు కూడా ఎక్కేస్తున్నావు నువ్వు. ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు వాడే పెళ్లి కొడుకు అని చెప్తున్నాను కదా. జెస్సీ గడ్ అయితే అసలు కాదు భయ్యా, నేనే పెళ్లి కొడుకుని భయ్యా. ఓ నువ్వా? మరి ముందు ఆ డైలాగ్ వేయకుండా ఉండాల్సింది కదా. అవునా, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? కొంచెం వంటకి ఇబ్బంది అవుతుంది. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను భయ్యా. కుక్కను పెట్టుకో. అంటే రాత్రులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. శాంతి స్వరూపుని పెట్టుకో. అమ్మగారు, పెళ్లి కొడుకు గురించి ఏమో చెప్పండి. పెళ్లి కొడుకు మా వాడని చెప్పకూడదు గాని గుణవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు. ఏంట్రా ఎన్ని చెప్తుంది? అదే మామూలుగా 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటారు కదా, అందులో 4 ఆడేసింది, ఇంకా 96 కూడా ఆడే.
పెళ్లి కొడుకు ఫ్రెండ్ నువ్వు కూడా పెళ్లి కొడుకు ఫ్రెండేనా? అవును, నెక్స్ట్ నాకే పెళ్లి. నువ్వు ఎలాంటి వాడిని చేసుకోవాలనుకుంటున్నావు? నాకు డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేయాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చాలి, ఇంకా డబుల్ ఎక్సెల్ డ్రెస్సెస్ కొనిచ్చాలి. మొగుడు ఒకటి చాలా, డబ్బులు కావాలా? అందరూ వచ్చారు, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు రాలేదా? పెళ్లి కూతురికి తాలిబొట్టు చేపించాలి కదా, ఒక అరగంటలో వచ్చేస్తుంది. ఆవిడకి తాలిబొట్టు అంటే ఆల్మోస్ట్ వడ్డానం అంత చేయించాలి, మరి చూసుకోండి. ఇదిగో మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు వచ్చారు. ఆ టీలకి టిఫిన్లకి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక 10,000. 1 2 3 4 10,000. ఇదేంటి 8,000 కదా? నేను లెక్కలో వీకయ్యా. అయితే నీకు 5,000 వస్తాయి. అదేంటి? నేను వీకే. మగ పెళ్లి వాళ్ళు ఇటు కూర్చోండి. సార్, పెళ్లి మండపానికి ఆడపెళ్లి వాళ్ళు వచ్చారు, మగ పెళ్లి వాళ్ళు వచ్చారు. మరి కార్యక్రమం జరిపించడానికి యాంకర్స్ ఉండాలిగా. యాంకర్స్! చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముగ్గుల లంచం. ఏంట్రా తమ్ముడు మ్యాటర్ ఏం చెప్పు? రాక మన కళ్యాణ మండపానికి పెళ్లి వచ్చింది. సక్సెస్ఫుల్ గా చేసాం అనుకో, మనందరం సెటిల్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చూసుకుంటా కదా. వెళ్ళు కూర్చో. ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు, వీళ్ళ మధ్యలో ఒకడు ఉన్నాడు. వీడి పెళ్లి తర్వాత కార్యక్రమం కావాలంట. పెళ్లి తర్వాత ఏంటి? పెళ్లి తర్వాత వీళ్ళ పెళ్లికి ఈడు శోభనం. మీరు ఏదైనా చేయండి, పెళ్లి ఆపేస్తే అదే చాలు నాకు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆడి శోభనం మడి జరగకుండా చూస్తాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మందు అడుగుతున్నారు, కొంచెం ఇస్తే. నువ్వేంటే మొత్తం నన్ను అడుగుతుంటావు? 20,000 వెంటనే ఇచ్చేది అర్థమైందా? వెంటనే. ఇదిగోండి 22,000. అదేంటి 20,000 కదా ఇవ్వాలి? నేను లెక్కలో వీకయ్యా. సరే నీకు 26,000 వస్తాయి. అదేంటి? నేను వీకే. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది కాబట్టి కళ్యాణ మండపం వాళ్ళని కూడా పిలిస్తే సరిపోతుంది కదా. ఆలస్యం ఎందుకు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. తమ్ముడు సద్దాం. కాదు, ఎందుకు పిలిచినావు? తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అందుకే అక్కడ వాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తున్నాను. ఏం యాదవరాజు, ఇందాక నుంచి ఆట అడిగినావు ఫస్ట్, నా యూ హట్ అయిపోయింది. వెళ్ళిపోతారా? నేను పోను. ఒకసారి పోయినాక 4 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఇంకో పక్కన పెట్టి పెళ్లి ఎలా చేద్దాం? మొన్న వాడు చేసుకున్నట్టే చేద్దాం అనుకుంటున్నాడు. వద్దు, నేను చేసుకున్నాడు వద్దులే. ఎందుకు ఆ రోజు వర్షం పడ్డది, ఎందుకు అనవసరంగా. మరి హడావుడు ఎలా ఉండాలిరా పెళ్లి అంటే చెప్పండి. సర్లే, ఆయనకి పెళ్లి అవ్వలేదుగా. ఇక్కడ ఎవరైనా నచ్చారా? నువ్వు తప్ప అందరు నచ్చారు. ఒకటి నువ్వెందుకు కూర్చున్నావురా? వాళ్ళతోటి ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తారని మిమ్మల్ని కాపలాగా పెట్టాం ఇక్కడ. ఏం చేయడానికి అమ్మా? ఎవరిని? అసలు మీరు పెళ్లి సంబంధం కోసం ఎవరెవరో చూస్తారు. ఈ కండలు, ఈ హ్యాండ్సమ్, ఈ హెయిర్ స్టైల్ ఇన్ని చేసుకొని వచ్చింది ఎందుకు? ఎందుకు? ఏంటి మేతర బద్దల్లే ఉన్నావు, నీకు కండలు అమ్మమ్మ, కండలు. పింఛన్ పైసలకు పోలేదా నువ్వు? వాడు అంత మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? రాకింగ్ రాకేష్ కిట్లో మా ఎంట్రీ ఎందుకురా మళ్ళీ? మనం ఈ పెళ్లిని అయితే చాలా గ్రాండ్ గా చేయాలి. ఇంక వెళ్ళి మీ సీట్స్ ఆక్యుపై చేయండి, వెళ్ళండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ సుధా గారు. ఏంటమ్మా రావడానికి లేట్ అయింది? లేదురా, మంగళసూత్రం తేవడానికి లేట్ అయింది. ఇదేంట్రా ఈ మండపమా? నాకు నచ్చలేదురా. ఇవిడికి నచ్చలేదంట. మొత్తం బేరాలైపోయేలా ఉన్నాయి. కళ్యాణ మండపం ఒక్క సంబంధం వచ్చింది. అస్సలు బేరం పోకూడదు, ఏదో ఒకటి చెయ్యి. అన్నయ్య, పెళ్లి కొడుకు చెల్లికి కళ్యాణ మండపం నచ్చలేదంట. హలో, చెల్లి ఒక్కప్పుడు, ఇప్పుడు తల్లి. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు, నువ్వు చెల్లే. నాకు నచ్చలేదయ్యా, వేరే మండపం చూడండి. నాకు తెలిసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టాలి. ఇంత చెప్పాక ఇప్పుడన్నా చెప్పండి, కళ్యాణ మండపం ఎలా ఉందో? చూస్తూ
మండపం బానే ఉందయ్యా. నచ్చేసిందంట కళ్యాణ మండపం నచ్చింది, నో ప్రాబ్లం. పొగిడారుగా అందుకని నచ్చింది అంటున్నావా? తెలుసు కదా మాదొక ఈవెంట్ ఈవిడదొక ఈవెంట్ ఉంటుంది మళ్ళీ. ఒకే చోట 2 ఈవెంట్లు నడుస్తుంటాయి. ఈ లోపు ఆడొస్తాడు, ఈడొస్తాడు, ఆయన వస్తాడు, ఆవిడ వస్తాడు. అయ్య బాబో 7 ఈవెంట్లు మొత్తం ఒకే చోట. ఏది చూడాలి? మీ ఇష్టం, ఏదైనా చూడొచ్చు. నాకెందుకు మీది కూడా ఒక ఈవెంట్ అవుద్ది అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ అంద కదా, పెళ్లి కూతురు తల్లి ఏమో పెళ్లి కూతురులా రెడీ అయింది, పెళ్లి కూతురు ఏమో తల్లిలా రెడీ అయింది. అది వాళ్ళనమాట మీ కాంబినేషన్. మీరు వెళ్ళి ఆశ్వీనులు కండి. ఆశ్వీనులు కండి అంటారండి అమ్మా. చూసావా, ఈ ఈవెంట్ అయినా ఆగిద్ది కానీ ఆ ఈవెంట్ ఆగదు. అత్తయ్య గారు రండి. మాట్లాడితే కొంచెం కట్నాలు తగ్గిస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు చూడు.